ఈరోజు బీసీలకు సంబంధించి కొడాల నాని చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం హయాంలో బీసీలకు ఎవరికీ కూడా సరిగా పదవులు లేవు, వాళ్ళని గౌరవించిన పరిస్థితి లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించాడని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు కొడాల నాని మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో ముందు జనాభా లేరు, ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే కొడాల నాని మాట్లాడితే బూతులే, అందులో మంచి చెడు ఏమీ లేదు. అదే కోణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సీట్లు మార్చి బాగా మైనస్ అయ్యాడు, ఓడిపోతానని డిసైడ్ అయిపోయాడు. ఏదో ఒక బురద జల్లాలని ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకుని బురద జల్లుతున్నాడు. ముందు కొడాల నానికి కానీ వల్లభనేని వంశీకి కానీ సీట్లు ఉన్నాయో లేదో ఎత్తుకోమనండి. ప్రధానంగా ఈరోజు సీట్ల గురించి వచ్చింది కాబట్టి టాపిక్, ఇటు తెలుగుదేశం అలాగే వైసీపీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. విజయవాడ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం కేశినేని నాని రాజీనామా చేస్తానంటూ కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. అలాగే వైసీపీ తరఫు నుంచి అంబటి రాయుడు మొన్నే పార్టీలో చేరిన పరిస్థితి. మళ్ళీ నేను కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా, వైసీపీ నుంచి బయటకు వస్తానని చెప్పి ఆయన ట్వీట్ చేయడం. సో ఈ ట్వీట్లను ఎట్లా చూస్తారు? గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నేతలో ఎంపీ కేశినేని నాని గారు ఎన్ని చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. చంద్రబాబు గారికి తెలుసు. ఏవో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగి ఒక తెలుగుదేశం కుటుంబంలో, ఒక మామూలు చిన్న కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యలో సర్దుమని ఇచ్చుకోవడానికి ఇంట్లో ఫ్యామిలీ విషయాల్లోనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొద్దిగా టైం పట్టింది. అలాగే ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపే చంద్రబాబు గారి దృష్టి దగ్గరికి వెళ్ళడానికి కూడా చిన్న టైం పట్టింది. దాన్ని ఎక్కడికి ఏది పోదు, నాని గారు పార్టీలోనే ఉంటారు. ఎక్కడికి ఎవరికి విభేదాల్లో మా ఎజెండా ఒకటే, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాము 2024లో. ఇది డిసైడ్ రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. కండవ కట్టుకున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆకాంక్ష ఇదే, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి. ఇది ఇక వైసీపీ గురించి అంటారా, నిన్న రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన చెప్పింది నిజంగా అక్షరాల సత్యం. ఏం చెప్పారు ఆయన? మంచి చేసినా జగన్ రెడ్డే, చెడు చేసినా జగన్ రెడ్డే, వీళ్ళకేం పవర్ లేవలా. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను, ఎమ్మెల్యేల బొగ్గలు వేసుకొని తిరగడం, మినిస్టర్ల బొగ్గలు వేసుకొని తిరిగి పోలీసులను ఎదురు పెట్టుకొని తిరగడం తప్ప వీళ్ళు చేసింది, పీకింది, పొడిచింది ఏమీ లేదు. మాలంటాం ఏంటి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి నీ గవర్నమెంట్ ఉంటే నువ్వు సీట్ ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడైనా అదే మినిస్టర్, ఎక్కడైనా అదే ఎమ్మెల్యే, పక్కకి వెళ్ళిన అదే ఎమ్మెల్యే, ఎక్కడికి వెళ్ళిన అతనే ఎమ్మెల్యే కదా. ఇతను ఇక్కడ నెగిటివ్ ఉందని తీసేయడం ఏంటి? సరే నెగిటివ్ ఉంది, ఏ నెగిటివ్ చేసాడో కూడా బయట పెట్టాలిగా. నీ మీద సర్వే ఉంది, సర్వే నెగిటివ్ ఉంది, ఆ సర్వే చూపించండి. ఆ సర్వే చూపించకుండా తీసేస్తానంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అటువైపు నుంచి చెల్లి దెబ్బతుంది, ఇటువైపు నుంచి కన్న తల్లి దొబ్బుతుంది. ఒక్కొక్కళ్ళు పార్టీల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి దెబ్బ పడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఏం చేయాలో దిక్కుచోచన పరిస్థితుల్లో ఉన్నాడు. మొన్న నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చేసింది సంక్షేమం ప్రజల్లో ఉన్నాడని ఆయన డిసైడ్ అయ్యి ఉంటే, ఈ బోర్డులు పెడుతున్నారు, జగన్తోనే మనమే జగన్ ఏదో పెడుతున్నారు బోర్డులు, జగనే మా నమ్మకం. ఆ బోర్డు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు నేను అడుగుతున్నా, నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి నువ్వు కనుక చేసిండుంటే ఆ బోర్డు తీసుకెళ్ళి గుణదల చర్చి దగ్గర ఎందుకు పెట్టాల్సిన అంత అవసరం ఏంటి నీకు? ఒక గుణదల, అది చర్చి ప్రాంగణం, మందిరం అది. ఆ రోజు క్రిస్మస్కి జనాలు ఎంతోమంది, కొన్ని వేల మంది వస్తారు ఆ గుణదల చర్చికి. అన్ని కులాల నుంచి వస్తారు ఆ రోజు క్రిస్మస్ అనేది. ఆ రోజు ఆ కరెక్ట్గా క్రిస్మస్ గేట్ పక్కనే ఉంది ఆ బోర్డు. నేను చూపిమంటే ఇప్పుడే చూపిస్తాను. నేను అంత బోర్డు పెట్టుకొని నువ్వు పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది? నీకు ఎక్కడొచ్చింది? నీకు రాజ్యాంగం రాసిందా ఈ పదవిని తీసుకొని వెళ్ళి మా జెండా తీసుకెళ్ళి చర్చిలో పెట్టు, గుళ్ళో పెట్టని? ఇదే బోర్డు గుళ్ళో పెట్టి చూడు, నువ్వు ఒప్పుకుంటారా? ఇదే అమ్మవారి గుడి ముందు పెట్టి చూడు, ఒప్పుకుంటారా? అంటే నీకు క్రిస్టియన్స్ ఎస్సీలు అంటే అంత బలహీనంగా ఉన్నారా నీకు? వాళ్ళ ముందు పెట్టి నువ్వు వాళ్ళని బలోపేతం చేయడానికి? గుడి చర్చి స్టార్టింగ్లోనే ఉంది, మధ్యలో మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉంది ఆ బోర్డులు. అంత అవసరమే ఉంది నీకు? ఇదే గుళ్ళ దగ్గర, మసీదు దగ్గర పెట్టు, ఒప్పుకుంటారా వాళ్ళు? ఇంతవల్ల దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఏమీ చేయలేదు. మినిస్టర్లు గారు మీరు ఇంకా భజన కొట్టాలని డిసైడ్ అవ్వద్దు. భజన కొట్టే వాళ్ళందరూ పోయారు. సరే, పార్టీలో ఉన్నవాళ్ళు, మొదటి నుంచి ఉన్నవాళ్ళు రాజీనామా చేశారంటే వాళ్ళకి అసంతృప్తి ఉండో, లేదంటే వాళ్ళ పదవులు రాలేదన్నో భయంతోనే ఏదో రాజీనామాలు చేసుకున్నారు అని అనుకోవచ్చు. కానీ అంబటి రాయుడు పార్టీకి సంబంధం లేదు, నిన్న కాక మొన్న పార్టీలో చేరి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ముందు కార్యక్రమం చేపట్టి కండవా కప్పుకొని 2 రోజులు తిరగకముందే నేను ఆ పార్టీలో ఉండట్లేదు, బయటకు వచ్చాను అనుకుంటున్నానని చెప్పి ట్వీట్ చేయడం ఎట్లా చూస్తాను?
ఆయన ఇంకా త్వరగా కోలుకొని బయటపడిపోయాడు. జగన్ నిజ స్వరూపం 2 రోజులకే అర్థమైంది. ఓరే బాబు అనవసరంగా జాయిన్ అయ్యాను, ఇదేంటి బాబు లేనిపోయిన మళ్ళీ తప్పుడు అడిగేస్తాను, నా పక్కన ఉన్న వాళ్ళకి కూడా నేను దారి ఇవ్వలేనేమో, ముందు ఇది మనం చేసిన పిచ్చి పని అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యి బయటకు వచ్చేయడం జరిగింది. అలాగే రా కదలరా అంటూ కూడా ఈరోజు తెలుగుదేశం ప్రోగ్రాం చేపట్టింది. రాష్ట్రం అంతా కూడా ప్రతి చోట 1,00,000 మంది వచ్చేలాగా సభను ఏర్పాటు చేసిన పరిస్థితి. నిజంగా సభలో 1,00,000 మంది వచ్చే పరిస్థితి ఉందనుకో. నిజంగా 1,00,000 మంది జనం వచ్చేటట్టు అయితే బస్సు యాత్ర తుస్యాత్ర అవ్వదు. పెన్షన్లు ఇస్తానని చెప్పి, అమ్మఒడి ఇస్తానని చెప్పి అంగన్వాడీలని, డ్వాక్రా మహిళల్ని ఎత్తుకెళ్లాల్సిన అవసరం లేదు. బస్సులు పెట్టి ప్రతి డివిజన్కి 10 బస్సులు పెట్టి మహిళలను ఎత్తుకొని వెళ్ళి అక్కడ ప్రోగ్రాంలో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఆటోలకు డబ్బులు వేస్తానని చెప్పి అంగన్వాడీలను ఎత్తుకెళ్లాల్సిన అవసరం లేదు. నిజంగా ఆడదాం ఆంధ్రాన్ని ఈ రోజు గుర్తొచ్చిందా? యువత నీకు ఈ రోజు గుర్తొచ్చిందా? నువ్వు యువతకి ఆడదాం ఆంధ్రాన్ని నువ్వు చేయవసరలా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంటే ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం నీకు వచ్చేది కాదు. యువత ఈరోజు గుర్తొచ్చిందా? లాస్ట్ 2 నెలల్లో ఇదే చంద్రబాబు గారు లాస్ట్ 3 నెలల్లో పసుపు కుంకుమ వేస్తే ఈరోజు గుర్తొచ్చారా అని అడిగారు. మరి ఈరోజు గుర్తొచ్చారా నీకు? మహిళలు ఉచిత బస్సు అని చెప్పి అక్కడ చంద్రబాబు గారు ప్రకటించిన తర్వాత ఇక్కడ నువ్వు ఇస్తానన్నావు, ఇక్కడ గ్యాస్ బండ్లు ఇస్తానన్నావు. ఇప్పుడు దాకా ఏమైనా నీ కళ్ళు కాకిలెత్తికెళ్ళిపోయినాయి ఏంటి? నీ చెవుల్లో శేషం ఏమైనా పోసుకున్నావా? ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఈరోజు మహిళలు గుర్తొచ్చారా? ఈరోజు యువత గుర్తొచ్చిందా? ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఈయన క్రికెట్ బయట పెట్టుకొని ఈయన ఇంకొకరికి ట్రైనింగ్ ఇస్తూ ఇది అంతా యువత నమ్మే పరిస్థితుల్లో లేదు. యువత అంతా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వెనక ఉండాలని, జనసేనని ఈ 2 పొత్తుల్లో భాగంగా గెలిపించాలని యువత డిసైడ్ అయ్యారు. అది ఇప్పుడు రా కదలరా అని చెప్పి ప్రోగ్రాం చేపట్టింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. ఈ సభకు 1,00,000 మంది, ప్రతి సభకు 1,00,000 మంది రావాలని చెప్పి అనేది ఒక ఇది వినిపిస్తాము. వచ్చే పరిస్థితి ఉందా సభకి? వాళ్ళ సాక్షి మీడియాకి పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కదా, రేపు పొద్దున్న రమ్మనండి. అక్కడ 1,00,000 మంది కాదు, ఇంచుమించుగా 2,00,000 మంది జనం వచ్చేటట్టుగా కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో, అక్కడ దత్తు గారి ఆధ్వర్యంలో, ఉమ్మడి రాష్ట్ర జిల్లా ప్రతి మాజీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఈ సభ జరుగుతుంది. ఘన విజయం సాధిస్తుంది. అక్కడి నుంచే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ శంకారామం ఊతారు.